ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. నేను దాదాపుగా ఒక 1 మంత్ ముందు ఈ టాపిక్ గురించి వీడియో చేశాను ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దామనే చెప్తున్నాను. ఎందుకంటే చాలా కాలేజీలో సర్టెన్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఒక ఫీజు అయితే ఉంటుందన్నమాట. దానికంటే ఎక్కువ డిమాండ్ చేస్తే ఇదైతే ఒకసారి చూపించండి. ఎందుకంటే దీని మీద లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటుందన్నమాట మన గవర్నమెంట్ అయితే. అదైతే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ ప్రెస్ నోట్లో ఏమని చెప్తున్నారంటే మనకి కాలేజ్లో ఎక్కువ ఫీజు అయితే కలెక్ట్ చేయకూడదు. మనకి గవర్నమెంట్ లేదంటే కాంపిటెంట్ అథారిటీ ఫిక్స్ చేసిన ఫీ స్ట్రక్చర్ కన్నా ఎక్కువ తీసుకోవడం ఇల్లీగల్ అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే 2 పాయింట్ విషయానికి వస్తే కనుక ఒరిజినల్ సర్టిఫికేట్స్ రీటైన్ అయితే చేయకూడదు. అంటే టీసీ, 10th, ఇంటర్, క్యాస్ట్, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి డాక్యుమెంట్స్ కాలేజ్ వద్ద అయితే పెట్టుకోవద్దు. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని దీంట్లో అయితే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగినా సో మీరైతే ఇచ్చేయకండి, జిరాక్స్ అయితే ఇవ్వండి. అండ్ చాలా కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకొని వేరే కాలేజ్లో మీరు ఒకవేళ సెకండ్ వేవ్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఇవ్వరన్నమాట. అది కూడా మనకి చాలా పొరపాటు అయితే కావడం జరుగుతుంది. ఫుల్ ఫీజు డిమాండ్ చేయకూడదు కౌన్సిలింగ్ టైంలో. అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్న టైంలో ఫుల్ ఫీజు అయితే అడగవద్దన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రూల్స్లో ఏమైనా దాటిన పలానా కాలేజ్ పైన యాక్షన్ అయితే తీసుకుంటుందన్నమాట మన గవర్నమెంట్ అయితే. సో అయితే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా నేను చెప్పిన అయితే క్లియర్ కట్గా అయితే విన్నారు కదా. కాలేజెస్లో సర్టెన్ ఒక ఫీజు అయితే ఉంటుంది, అది మీకు తెలుసు. మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కూడా ఉంటుంది. దానికంటే ఎక్కువ ఫీజు అడిగితే కనుక నేను చూపించిన ఒక ప్రెస్ నోట్ అయితే వాళ్ళందరూ చూపించండి. ఎందుకంటే వాళ్ళ మీద గవర్నమెంట్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పడం జరిగిందన్నమాట ఈ ప్రెస్ నోట్లో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీకు తెలుసో తెలియకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వద్దు. కేవలం జిరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ అయితే చేయండి అన్నమాట. అండ్ అలాగే అడ్మిషన్ టైంలో ఫుల్ ఫీజు అయితే అడగవద్దు. వీటిలో ఏదో ఒకటైనా బ్రేక్ చేస్తే కనుక పలానా కాలేజ్ పైన లీగల్ యాక్షన్ అయితే ఉంటుందన్నమాట. కాలేజెస్ వెబ్సైట్లో చూపించిన ఫీజు డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఉండాలి. మెయిన్గా ఇవన్నీ అయితే పాటించాలన్నమాట ప్రతి ఒక్క కాలేజు. ఇది కూడా ఏపీ ఎంసెట్, ఐసెట్, లాస్ట్ సెట్, పీజీ సెట్ సంబంధించి అన్నీ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ మరియు ఫార్మడీ గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా కన్వీనియంట్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. సో వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే దాంట్లో ఉండే కాలేజ్ కోడ్స్ అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది.